కమలం పార్టీలోని ఆ నేతలంతా ఇప్పుడు ఎంపీ సీట్లపై కన్నేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటున్నారు. హస్తినలో లాబింగ్ మొదలు పెట్టేశారు. పలువురు నాయకులు ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నానంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పార్టీ అధికారికంగా ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించలేదు. నాయకుల తీరుతో కాషాయ పార్టీలో పార్లమెంట్ సీట్ల గోల మొదలైంది. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించాయి. బీజేపీకి చెందిన కొందరు నేతలు పార్లమెంటుకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు సైతం పార్లమెంటు బరిలో దిగేందుకు సై అంటున్నారు. బీజేపీకి తెలంగాణలో ప్రస్తుతం 4 ఎంపీలు ఉండగా వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మినహా మిగిలిన 3 అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ 3 సిట్టింగ్ ఎంపీలు మరోసారి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో ప్రస్తుతం ఎంపీ సోయం బాపురావు పోటీ చేస్తారా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తనకు ఆ టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక అసెంబ్లీకి 2 చోట్ల పోటీ చేసి ఓడిన ఈటల రాజేందర్ ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్నారని టాక్ నడుస్తోంది. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి, మెదక్ సీట్లలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మెదక్ నుంచి రఘునందన్ రావు గతంలో పోటీ చేశారు. ఇప్పుడు కూడా పోటీకి రెడీ అంటున్నారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి సుభాష్ రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నారట. ఇక వరంగల్ పార్లమెంటు స్థానం కొండేటి శ్రీధర్ ఆశిస్తున్నారట. మహబూబాబాద్ నుంచి పోటీ చేసేందుకు హుస్సేన్ నాయక్ సిద్ధంగా ఉన్నారని టాక్. పెద్దపల్లి నుంచి మరోసారి తనకు అవకాశం రావచ్చని ఎస్ కుమార్ భావిస్తున్నారు. కేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, భువనగిరిలో పూర నరసయ్య గౌడ్ పోటీకి దిగడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్కు అవకాశం ఇవ్వొద్దని అసమ్మతి నేతలు ఇటీవల రహస్య సమావేశాలు నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీగా అరవింద్కే మళ్లీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పలువురు కమలం పార్టీ నేతలు పార్లమెంటు బరిలో నిలిచి తమ దృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. మరి పార్టీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.